20 రోజుల పాటు బాంబుల మోత కాల్పుల శబ్దాలతో దద్దరిల్లిన కర్రెగుట్టల ప్రాంతం ఇప్పుడు ప్రశాంతంగా మారిపోయింది. చుట్టుపక్కల గ్రామాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకే ఆపరేషన్ కగార్ ఆగిపోయిందా లేక ఆపాల్సి వచ్చిందా? వీలైతే తుపాకీని విడి జనజీవన స్రవంతిలో కలవండి, లేదంటే తుపాకీకి బలవ్వండి అంటూ ఆపరేషన్ కగార్ను కేంద్రం ప్రారంభించింది. దేశ చరిత్రలోని ఎప్పుడూ లేని విధంగా మావోయిస్టులను ఏరివేసింది. నక్సల్స్ కు కంచుకోటగా ఉన్న దండకారణ్యాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మావోయిస్టుల అడ్డా అయిన కర్రెగుట్టలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. కర్రెగుట్టల్లో 20 రోజుల పాటు కాల్పుల మోతలే వినిపించాయి. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా తుపాకుల శబ్దం ఆగిపోయింది. కర్రెగుట్టల నుంచి బలగాలు వెనక్కి మళ్లాయి. హెలికాప్టర్లు, బాంబుల మోత ఆగింది. సిఆర్పీఎఫ్ తో పాటు కోబ్రాకు చెందిన 5,000 మంది క్యాంపులకు వెళ్లిపోయారు. బలగాలు వెనుతిరిగి వెళ్లిపోవడంతో కర్రెగుట్టల్లో ఉద్రిక్తత సద్దుమణిగింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాల్లో 20 రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది. వెంకటాపురం, బాజేడు మండలాల ప్రజల్లో టెన్షన్ తగ్గింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ వైపు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎస్టీఎఫ్, డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ కూంబింగ్ లో పాల్గొన్నాయి. తెలంగాణ వైపు మాత్రం కగార్ ఆపరేషన్ ను నిలిపివేశాయి భద్రతా బలగాలు. ఈ ఆపరేషన్ ను పూర్తిగా నిలిపివేశారా లేక తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారా అనే దానిపై క్లారిటీ లేదు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా కేంద్ర బలగాలను సరిహద్దులకు తరలించడంతో కగార్ ఆపరేషన్ ఆగిందా లేక టార్గెట్ పూర్తయిందా అనే దానిపైన అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ నెల 6న కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 22 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కానీ మృతుల వివరాలను అధికారులు వెల్లడించలేదు. మృతుల్లో కీలక నేతలు ఎవరైనా ఉన్నారా అనే వివరాలను ఇప్పటికీ బయటకు చెప్పలేదు. కర్రెగుట్టల ఆపరేషన్లో పోలీసులు ఎందుకు గోప్యత పాటిస్తున్నారు? ఈ ఆపరేషన్ ప్రస్తుత స్టేటస్ ఏంటనే దానిపై క్లారిటీ లేదు. ఆపరేషన్ కగార్ను తెలంగాణ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకించింది. మావోయిస్టుల పేరుతో ఆదివాసులను ఇబ్బంది పెడుతున్నారని, దీన్ని వెంటనే నిలిపివేయాలని ఆ రెండు పార్టీలు కోరాయి. కానీ మావోయిస్టుల విషయంలో జాలి చూపించే ప్రసక్తే లేదని బీజేపీ వాదించింది. మరి సడన్ గా బలగాలు ఎందుకు వెనక్కి తగ్గాయో తెలియడం లేదు.